అందరికీ నమస్తే అండి. ఇంతకుముందు నేను స్టేకింగ్ వీడియో చేశాను చూడండి. స్టేకింగ్ వీడియోలు ఏంటంటే టమాటో ప్లాంట్స్ కానీ వంకాయల ప్లాంట్స్ కానీ ఓన్లీ కట్టెలు ఉపయోగిస్తే మీకు స్టిక్స్ ఉపయోగించి సపోర్ట్ ఇస్తే స్టేకింగ్ అంటారు. అయితే ఇంకొక సిస్టమ్ ఉందండి దీనికి. అయితే అవి పెద్ద కంటైనర్స్ పనికొస్తాయి. మరి చిన్న కంటైనర్స్లో పెట్టాము. టమాటో చూడండి, టమాటో వాలిపోతున్నాయి చూడండి, ఇట్లా వాలిపోతున్నాయి. మరి దీనికి స్టేకింగ్ అంటే దీనికి చిన్న కంటైనర్స్లో ఉన్నాయి ఇవి. ప్రజెంట్ పెద్ద కంటైనర్స్ మన దగ్గర లేవు. ఏం చాలా దాని సిస్టమ్ ఒక చిన్న సిస్టమ్ చూడండి. ఇలా కట్టెలు తీసుకోండి, అన్ని ఇలా కట్టెలు తీసుకొని దీంట్లో ట్రెల్లిస్ అంటారు. ఒక చిన్న ట్రెల్లిస్ సిస్టమ్ అంటే రోప్తో సపోర్ట్ చేయడం ప్లాంట్స్కి. రోప్తోని స్టిక్స్ ఉపయోగించి రోప్స్ ఉపయోగించి సపోర్ట్ చేయడం అన్నమాట. అలా చిన్న చూపిస్తాను చూడండి. ఇలా ఇలా ఇస్తే కనుక ఏమవుతుందండి, గుర్తుపెట్టుకోండి, టమాటో ప్లాంట్స్ ఎంత పెరిగినా కూడా డెలికేట్ ప్లాంట్స్ వేయండి. వీటికి ఈ కాండం అనేది గట్టిగా కావండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి ముట్టగానే విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి మీరు ఈ ప్లాంట్స్. కాబట్టి సపోర్ట్ చక్కగా ఇస్తే ఏమవుతుందంటే గ్రీన్గా పెరుగుతాయి, తర్వాత హార్వెస్ట్ బాగుంటుంది, క్రాప్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. మరి దీనికి సపోర్ట్ ఎట్లా వేయాలా, ఇలా మీరు పెట్టుకోండి. ఇలా అన్ని సపోర్ట్ ఇచ్చారు కదా, ఇలాగా ఈ విధంగా పెట్టేసి నీట్గా ఒక తాడు తీసుకోండి. తాడు తీసుకొని ఇట్లాగా ముడేసుకోండి. ఒక సైడ్ ముడేసుకొని ఇట్లాగా ఇది మధ్యలో వచ్చినట్టుగా అన్నీ తిప్పుకుంటారండి. ఇట్లా ఇంకా ఆల్ సైడ్స్ ఇట్లాగా ఇలాగా చూడండి. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోండి. ఇంకా ఇట్లాగా ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంకా మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఏం లేదండి, రోప్స్ ఈ దారం వాడకండి. దీనికి దారం వాడితే ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది దారం వాడతారు చూసాను నేను. దారం వాడారనుకోండి, ఈ కాండం మీద కొమ్మలు ఉన్నాయి కదా, దాండం దగ్గర అక్కడ కాండం కట్ అయిపోతుంది. దారం సన్నగా ఉంటుంది కదా, కాండం కట్ అయిపోతుంది. మీరు ఇలా పెట్టుకుంటే కనుక ఏమవుతుందంటే మీకు సపోర్ట్ ఈజీగా ఉంటుంది. ఇట్లాగా దీనికి సపోర్ట్ ఉంటే కనుక మీకు బాగుంటుంది. అలా ఇట్లా ఇప్పుడు ఉంటే కనుక చూడండి. ఇంకా కట్టకు పెద్దగా పెట్టుకోవచ్చు మీరు. కట్టెలు కొంచెం పెద్దగా ఉంటే కూడా కొంచెం దీనికి అటాచ్ చేసుకోవచ్చు తర్వాత. చూడండి ఇప్పుడు ఇంకా దీనికి సపోర్ట్ ఇట్లా ఉంటుంది, పెరిగినా కూడా ఇలా సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా చూడండి, ఇది కూడా ఇట్లాగా సిస్టమ్ చెప్తున్నాను మీకు. గివింగ్ సపోర్ట్ బై స్టిక్స్ అండ్ రోప్స్ కాల్డ్ ట్రెల్లిస్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది కూడా ఒక టమాటా ప్లాంట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ మీకు. మీరు దేనికన్నా వాడుకోవచ్చు, అట్లేం లేదు మనకి. ఇట్లా స్టిక్స్ కొన్ని అన్నట్టు ఇలా పెట్టుకుని మీరు ఇట్లా ఒకసారి సపోర్ట్ చేసి అన్ని దిక్కుల నుంచి రెండు చెట్లు దగ్గర పెట్టుకొని కూడా సపోర్ట్ ఇచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా తీసుకొచ్చి మీరు దీన్ని మధ్యలో తీసుకొని ఇలా పెట్టుకొని కట్టెలు కొంచెం పెద్దగా పెట్టుకోండి మీరు ఉంటే. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇలాగ పెట్టుకుని అన్ని కాయలు కూడా అయిపోయాయి, చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. గివింగ్ సపోర్ట్ బై స్టిక్స్ అండ్ ట్రెల్లిస్ సిస్టమ్, ఇది మీకు చెప్పాలని చూపిస్తున్నాను ఒకటి. ఇలా పెట్టుకుంటే కనుక చూడండి, ఇలా పెట్టుకొని సపోర్ట్ ఇస్తే కనుక మీరు ఇట్లా సపోర్ట్ ఇచ్చుకుంటే కనుక కొంచెం గట్టిగా స్ట్రాంగ్ కట్టుకొని తాడు ద్వారా సపోర్ట్ ఇచ్చుకుంటే చూడండి పెరిగిన తర్వాత ఏమవుతుందండి, ఇట్లా ఈ సపోర్ట్తో మీకు గ్రీన్గా ఉంటాయి. అలాగే మీకు మన పెస్టిసైడ్స్ వాడిన ఈజీగా స్ప్రే అవుతుంది. అలాగే మీకు ఎండ బాగా కొడుతుంది, క్రాప్ బాగుంటుంది. ఇది కొంచెం ఇట్లా స్ట్రాంగ్గా కట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనబడుతుందో చూసారా మీరు.
చిన్న కంటైనర్ చిన్నగా ఉంది, కంటైనర్ పెద్దగా అయితేనేమో మీరు స్టేకింగ్ కట్టెలు పెట్టి సపోర్ట్ చేయొచ్చు. కంటైనర్ చిన్నగా ఉంది, మరి ఏం చేయాలా? ఇలా చిన్న చిన్న కట్టెలు పెట్టుకుని దానికి రోపులు కట్టారనుకోండి, ఈ హైట్కి దీనికి సపోర్ట్ దొరుకుతుంది, ఈ కొమ్మలు కూడా నీట్గా బుషి తయారవుతాయి, ప్లస్ పెస్టిసైడ్స్ మంచిగా వేయచ్చు, ఎండ బాగా తగులుతుంది, క్రాప్ బాగుంటుంది. తర్వాత అన్ని బుషిగా తయారవుతుంది మంచిగా ప్లాంట్. చూడండి ఎంత బాగా, ఇది కూడా సపోర్ట్ కొంచెం మంచి కట్టుకుంటే కనుక ఇట్లా సపోర్ట్ ఉంటుంది మంచి కొట్టుకు. కొంచెం పెద్ద కట్టె పెట్టుకొని కట్టుకుంటే కనుక బాగుంటుంది అట్లా. ఇది కూడా చూడండి ఎంత. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా చేసుకొని మీ ప్లాంట్స్ బాగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.